స్టిక్కీ నోట్స్ తెలుసా మీకు? స్టిక్కీ నోట్స్ అంటే కలర్ పేపర్స్ ఉంటాయి, దానికి చిన్న గమ్ ఉంటుంది, ఫుల్గా గమ్ ఉండదు, చిన్న గమ్ ఉంటుంది. ఆ పేపర్స్ మీద దేవుడు వాక్యాలు రాసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ అంటిస్తూ ఉండేదాన్ని అనమాట. అంతకీ నేను బయటకి ఎక్కడికి వెళ్ళలేదనుకో, రాసేసి ఎవరో ఒకళ్ళు యవనస్తులు ఉంటారు కదా చర్చిలో, ఒరే బాబు బస్ స్టాండ్కి వెళ్ళరా, రాత్రి పంపించి ఆ బస్ స్టాండ్లో అక్కడక్కడ అంటించేయమనేదాన్ని. కాలేజ్ స్టూడెంట్స్కి బైబిల్ పంచిపెట్టేదాన్ని. కాలేజ్ స్టూడెంట్స్ బైబిల్ అయితే తీసుకోరని చెప్పి మేరకు దగ్గరికి వెళ్ళి, అది బైబిలే కానీ చూడడానికి బైబిల్లా ఉండదు, చాలా బాగుంటుంది అనమాట, చిన్న బుక్లా ఉంటుంది. అది చదివితే ఆ కాలేజ్ స్టూడెంట్స్కి అర్థమైపోతుంది దేవుడు ఇంత గొప్పవాడని వెంటనే తెలిసిపోయే విధంగా అలాంటి ట్రాన్స్లేషన్స్ బైబిల్స్ కొని, ఇంగ్లీష్ బైబిల్స్ కొని, బైబిల్ ఇస్తే ఉత్తి బైబిల్ ఇస్తే ఇచ్చుకోరని చెప్పి ఏం చేసేవాడిని అని తెలుసా? ఆ బైబిల్లో ఫస్ట్ పేజ్లో మన పేరు ఊరు రాసుకుంటాం కదండి, ఆ పేరు ఊరికి ముందు ఒక వైట్ పేపర్ ఖాళీగా ఉంటుంది. ఆ పేపర్ మీద ఏం చేసేదని తెలుసా? కొన్ని కోయిట్స్ ఉంటాయి కదా, కొటేషన్స్ లాంటివి ఉంటాయి కదండి, ఆ కోయిట్స్ రాసేదాన్ని. నాతో పాటు కొంతమంది యవనస్తులు కూడా సహకరించేవారు. ఆ కోయిట్స్ రాసి వాళ్ళకి ఇస్తూ ఉంటే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యేవారు. అంటే ఆ కోయిట్స్ వాళ్ళ ఫ్యూచర్ కోసము, వాళ్ళు ఎదురయ్యే సిచ్యువేషన్స్ కోసం ఉంటాయి కదా, కొన్ని కవిత్వాలు అవి ఉంటాయి కదండి, దేవుడిని నమ్ముకున్నవి కూడా ఉంటాయి కదా, దేవుళ్ళలో సంబంధించి అలాంటివి రాసేసరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేదనమాట. మనం ఇవ్వకుండానే బైబిల్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి, బైబిల్ ఇవ్వా, నాకు ఒకటి ఇవ్వా, నాకేమొచ్చిందో తెలుసా, నాకు ఇది వచ్చిందని చెప్పి వాళ్ళ బైబిల్ అన్న సంగతి మర్చిపోయి అది నాకు కావాలి అన్నట్టుగా అయిపోయింది. ఎందుకు? మనకి ఆలోచన ఉంటే దేవుడు సువార్త ప్రకటించాలని దేవుడు ఏదో విధంగా సాయం చేస్తాడు మనకి.